చాలా బాగుంది కదా. చిరంజీవి గారు వెంకటేష్ గారు సాంగ్స్ కి డాన్స్ చేస్తారు అండ్ వైస్ వర్సా. సో అది అందరికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ ఎలా ఉంది? నాదే లెవెల్ ఉంది, ఎవరు అలా ఊహించుకోరు వెంకటేష్ గారిని. ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. ఆయన లుక్ కానీ ఏదైనా ఇట్ ఇస్ వెరీ క్లాసీ, చాలా బాగుంటుంది. అసలు మీరు ఊహించినట్టు క్యారెక్టర్ కూడా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఫ్లో అవుతుంది కూడా చాలా బాగుంటుంది. ప్లస్ లుక్స్ కానీ చిరంజీవి గారి లుక్స్ వెరీ అసలు బోర్, అసలు ఒక మినిట్ మీకు పట్టదు. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్, ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. సెకండ్ పార్ట్ లో మీకు మోస్ట్లీ ఎమోషన్స్ కనిపిస్తాయి, బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ కంప్లీట్ కామెడీ సెట్. నయనతార గారు అండ్ చిరంజీవి గారి కెమిస్ట్రీ అయితే ఇట్స్ వెరీ గుడ్. కొత్త కాంబో చూసినట్టు మీకు ఇట్స్ వెరీ నైస్. చిరంజీవి గారి లుక్ ఇస్ వెరీ ట్రెండీ అండి. ఇప్పుడు జనరేషన్ తో పోల్చుకుంటే హీస్ ఆన్ ద లెవెల్, ఇన్ ద సేమ్ లెవెల్ అనుకోవచ్చు. ద ట్రెండీ కానీ ఆయన వేసుకునే స్టైలిష్ క్లోత్స్ కానీ హిస్ ఎంటైర్ లుక్ అండ్ స్వాగ్ తో క్యారీ చేసిన ఫనీగా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఫుల్ బ్లాక్ బస్టర్, ఫుల్ ప్యాకేజ్. ఇట్స్ యాక్షన్ కూడా ద ఎంట్రీ లెవెల్, చంపడాలు కానీ కొట్టడాలు కానీ ఇట్ ఇస్ సూపర్. వేరే లెవెల్ ఎంట్రీ లెవెల్స్ కూడా బ్యాక్గ్రౌండ్ హైప్ ఎవ్రీథింగ్ ఇస్. ఎందుకంటే మనం ఆయన్ని చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయనలో ఉన్న గ్లామర్ ఎంత బాగా చూపించారంటే ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఏజ్డ్ పర్సన్, లుకింగ్ లైక్ ఏ యంగ్ స్టార్. అంత బాగున్నారు. ఆయన బాడీ మూవ్మెంట్స్, ఆయన స్టెప్స్ అంటే ప్రతి మూవ్మెంట్ చిరంజీవి ఎగ్జాక్ట్లీ వింటేజ్ హీరోలో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయన ఉన్న గ్లామర్ కానీ బాగా యూజ్ చేసుకున్నారు, బాగా కనిపించారు. ముందు ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ దిస్ మూవీ ఇస్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. జోక్ కానీ మీమ్ కానీ రెఫరెన్స్ చేసినవన్నీ సూపర్ గా ఉంది. ఇట్ ఇస్ నాట్ లైక్ ఏదో క్రింజ్ గా ఉంది, ఏదైనా లైక్ క్రింజ్ గా ఏదో కుళ్ళు జోక్ వేసినట్టు ఉండదు. ఇట్ ఇస్ పర్ఫెక్ట్, ల్యాండ్ అవుతాయి అన్ని జోక్స్. ఇట్ ఇస్ రియలీ గుడ్ అండ్ స్టోరీ లైన్ కూడా బాగుంటది. ఇట్ ఇస్ సూపర్. ఇట్స్ fun entertainer. You can go watch for Sankranti with all of your family. Music చాలా బాగుందండి. Nothing like cringe or something. Honestly, Chiranjeevi, the dance is really great. So you can go watch it. ఎంట్రీ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎంట్రీ చిరంజీవి కానీ వెంకటేష్ ఎంట్రీ కానీ ఇట్ ఇస్ సూపర్. అసలు క్లాస్ కానీ అసలు మీకు వావ్ అనిపిస్తుంది. జస్ట్ వావ్ అంతే. నేను ఇక లింగంపల్లి నుంచి వస్తున్నా. బాస్ కోసం సినిమా చూడడానికి వచ్చాను. ప్రసాద్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు లేదు. సినిమా వచ్చేసరికి చిరంజీవి మాత్రం ఇరగా తీశాడు సినిమా. 5 నెంబర్ 150 కంటే ఫైట్లు మామూలు లేదు సినిమా. సంక్రాంతికి మాత్రం ఇది ఒక ఫుల్ మీల్స్ మాత్రం మా మెగా ఫ్యామిలీ మాత్రం ఫుల్ మీల్స్. ఇది ఫ్యాన్స్ మాత్రం మధ్యలో వెంకటేష్ గారితో సీన్ వచ్చింది కానీ అక్కడి నుంచి ఉంటది. ఇద్దరిది కలిపి సెకండ్ హాఫ్ లో అదర్ పెట్టేశాడు. మధ్యలో బుల్ రేట్ సీన్ కానీ ఇద్దరు వెంకటేష్ ఇద్దరు అలాగో వైకుంఠపురంలో 2 క్యారెక్టర్లు ఉన్నాయి ఇద్దరివి. వాళ్ళిద్దరిది కూడా క్యారెక్టర్ మామూలుగా లేదు. హుక్ స్టెప్ ఉంటది. హుక్ స్టెప్ మాత్రం వణుకు వచ్చేసింది థియేటర్ లో. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా మాత్రం. ఇది ఇంకా ఎవరైనా చూడకపోతే సినిమాకి మాత్రం రండి, సంక్రాంతి లోపల చూడండి. ఎందుకంటే మీ ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అంత హై కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ప్లస్ వెంకటేష్ క్యామియో మీ ఊరికే వదిలేస్తున్నాయి ఇంకా కలెక్షన్స్. ఆల్రెడీ వీల్ చైర్లు వాకర్లు వేసుకొని వచ్చేసారు ఫ్యామిలీ ఆడియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇంకా మీకే అర్థమవుతుండొచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ జెన్జీ కిడ్స్, ఈ లాక్డౌన్ కిడ్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మెగాస్టార్ గారిని, వాళ్ళందరికీ ఆన్సర్ ఈ సినిమాలో వాళ్ళ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పాత గున్స్కి తెలుసురా మనం అంటే ఏంటో, మన టైమింగ్ ఏంటో. కానీ కొత్త గున్సే కొంచెం ఓవర్ ఎక్సైట్ ఫీల్ అవుతారు, ఓవర్ యాక్షన్ చేస్తారు అన్నట్టు ఒక డైలాగ్ పెట్టారు. అది చాలు. ఇంకా అనిల్ రావుపూడి గారికి అర్థమైపోయింది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు చూపించేశారు. ఆయన ప్రామిస్ చేశారు సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో అని, నిలబెట్టుకున్నారు. అంటే ఫుల్ మీల్స్, టోటల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. ముందుగా అనిల్ రావుపూడి గారికి కంగ్రాచులేషన్స్. సినిమా అయితే ఒక లెవెల్లో ఉంది. అసలు చిరంజీవి గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అసలు అనిల్ రావుపూడి గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏమి సినిమా సార్, ఏమి యాక్టింగ్, ఏమి స్టోరీ. ఒక ఫ్యామిలీ మూవీలో ఎంత బాగా నటించారు. అసలు మాత్రం అదిరిపోయింది.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ ఇట్టు కొట్టాడు మెగాస్టార్. అసలు ఎంతో మంది స్టార్లు వస్తుంటారు పోతుంటారు, మన మెగాస్టార్ లాంటి స్టార్ మాత్రం ఎవరు రారు. మన ఇండియాకి ఒకే ఒక స్టార్ మన మెగాస్టార్. అసలు ఏమి యాక్టింగ్, ఏమి అసలు ఫైట్స్, ఏమి లుకింగ్, ఒక యంగేజ్ ఒక 20-25 years లాగా ఉన్నారు మన చిరంజీవి గారు. వెంకీ గారి ఎంట్రీ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. వెంకటేష్ గారు ఇంకా బాగున్నారు. ఇందులో మన అనిల్ రావుపూడి గారి ఎంట్రీ ఉంటుంది ఒక సాంగ్ లో, అందులో మాత్రం చాలా బాగున్నారు వెంకీ గారు, మన అనిల్ రావుపూడి గారు. మీరు ఇంత హీరోగా ఉంటారు అనిల్ రావుపూడి గారు, మీరు కూడా ఒక సినిమా తీయాలి సార్ హీరోగా. చాలా బాగుంది. మీరు అన్ని ఇట్లు కొడతారు, మీకు తిరుగులేదు, ఇంకా రాసి పెట్టుకోండి. ఇక వరల్డ్ రికార్డ్ పెట్టేస్తారు. సంక్రాంతి విన్నర్ అనిల్ రావిపూడి 100% సంక్రాంతి విన్నర్ అనిల్ రావుపూడి గారే, రాసి పెట్టుకోండి. ఇది పక్కా విన్నర్. సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి గారు. సో హిట్ కొట్టారు, అయిపోయింది, ఇట్టు కొట్టారు. ఇంకా రాసి పెట్టుకోండి. ఫ్యామిలీస్ రికార్డులన్నీ మన మెగాస్టార్ ఖాతాలో ఉంటాయి. మెగాస్టార్ గారిని మించిన హీరో లేడు, హీరో రాడు. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నేటి తరం హీరోలు కావచ్చు ఎవరైనా సరే ఆయన తర్వాత. ఆయన ఎంతో మంది తప్పు చేయట్లేదు, ఎవరిని ఒప్పు చేయట్లేదు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, జన సైనికుడిని. కానీ చాలా బాగుంది. ముందుగా అనిల్ రావుపూడి గారు, మీరు ఏంటంటే నెక్స్ట్ టైం మా పవర్ స్టార్ తోటి మాత్రం మీరు ఒక సినిమా తీయాలి సార్. ఎందుకంటే మీరు అన్ని ఫ్యామిలీ లెవెల్లో ఉంటాయి. మా పవర్ స్టార్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఒక సినిమా తీయాలి. మీరు ఎందుకంటే మీతో సినిమా తీసిన ఏ హీరో కూడా ఫ్లాప్ లేదు, అన్ని ఇట్లే. ఇది ఎందుకంటే మీకున్న టాలెంట్ కి, మీకున్న క్రేజ్ కి అది వేరే. ప్రతి ఒక్క హీరో మీ సినిమాలు తీయాలనుకుంటే మాత్రం అనిల్ రావుపూడి గారిని పట్టుకోండి. అతను అన్ని ఇట్లే ఇస్తారు. మళ్ళీ అనిల్ రావుపూడి గారు మళ్ళీ మా కోసం ఇంకా మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ప్రతి ఒక్క యాక్టింగ్, ప్రతి ఒక్క యాక్టర్ అందరూ బాగా చేశారు, ఏడిపించారు, నవ్వించారు, ఫైట్లు అన్ని నవరసాలు చూపించారు ఇందులో మెగాస్టార్ గారు. చాలా బాగుంది. ట్రైలర్ లో చాలా మంది బాగా అన్నారు. సినిమా చూడండి.